హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పూర్ణి ఇల్లు ఊడుస్తూ ఉంటే టెడ్డీ బేర్ కింద పడిపోతుంది. టెడ్డీ బేర్ని తీసి పూర్ణి పైన పెట్టబోతూ ఉండగా టెడ్డీ బేర్లో ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, టెడ్డీ బేర్లో ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి పూర్ణి మనసులో అనుకొని ఆ టెడ్డీ బేర్ని ఊపి చూస్తూ ఉంటుంది. ఇందులో ఏదో ఉంది అని టెడ్డీ బేర్ జిప్పుని ఓపెన్ చేసి పూర్ణి చూడబోతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ పంపిన రత్న అనే ఆవిడ వచ్చి, ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వస్తున్నాను అని చెప్పి పూర్ణి టెడ్డీ బేర్ని అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది. ఏయ్, ఎవరు నువ్వు, ఏం కావాలి అని పూర్ణి రత్నని అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను అనాథనమ్మా, నాకంటూ ఎవరూ లేరమ్మా, మీ ఇంట్లో ఏదైనా పనిస్తే గనక పని చేసుకుంటూ ఉండిపోతానమ్మా అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. పని లేదు గిన్లేదు పో అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శారద వచ్చి, పూర్ణి ఎవరివిడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మగారు, మీ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందని వచ్చానమ్మా అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటావు నువ్వు అని శారద అడుగుతూ ఉంటుంది. ఎక్కడుంటే నీకెందుకమ్మా, పని లేదు కదా, పోనివ్వు ఆ అమ్మాయిని అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. నువ్వు ఒక్క నిమిషం ఆగు పూర్ణి, నువ్వు లోపలికి వెళ్ళు, ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను అని శారద చెప్తూ ఉంటుంది. చెప్పమ్మా, నువ్వెక్కడుంటావు అని శారద అడుగుతూ ఉంటుంది. నాకంటూ ఎవరూ లేరమ్మా, అనాథని, మీరు పనిస్తే గనక పని చేసుకుంటూ మీ ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. మా పనమ్మాయి ఆరోగ్యం బాగుండక సరిగా రావట్లేదు, నువ్వు మా ఇంట్లో పర్మనెంట్గా పనిచేస్తావా అని శారద అడుగుతూ ఉంటుంది. మీరు వద్దనే వరకు మీ ఇంట్లోనే పనిచేస్తానమ్మగారు అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. సరే, వచ్చి రేపటి నుంచి జాయిన్ అవ్వు అని శారద చెప్తూ ఉంటే, రేపటి నుంచి కాదమ్మగారు, ఈ రోజు నుంచే జాయిన్ అవుతాను అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. సరే అయితే ఎల్లు, ఇల్లు శుభ్రం చెయ్యి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. పూర్ణి, ఈ రోజు నుంచి రత్న మన ఇంట్లోనే పనిచేస్తుంది, రత్నకి చీపురు ఎక్కడుందో చూయించు, ఇల్లు శుభ్రం చేసి మాప్ పెడుతుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటే, రా చూపిస్తాను అని చెప్పి రత్నను తీసుకొని పూర్ణి గగన్ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఈ రూమ్ శుభ్రం చెయ్యి, ఆ తరువాత మిగిలిన రూములు కూడా శుభ్రం చేద్దు గాని అని పూర్ణి చెప్తూ ఉంటే, సరే అమ్మగారు అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. ఎలాగైతే ఏంటి, ఈ ఇంట్లో స్థానం సంపాదించాను, అమ్మగారు చెప్పిన విధంగా ఆ టెడ్డీ బేర్ని తీసుకెళ్ళి అపూర్వ అమ్మగారికి ఇచ్చేయాలి, ఆవిడ రుణం తీర్చుకోవాలి అని చెప్పి రత్న మనసులో అనుకుంటూ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటే అదే రూమ్లో రత్నకి టెడ్డీ బేర్ కనిపిస్తుంది. అమ్మగారు ఫోన్లో చూపించిన టెడ్డీ బేర్ ఇదే కదా, వెతుకుతున్న తీగ కాలికి తగలటం అంటే ఇదే గామాలు, ఈ టెడ్డీ బేర్ కోసమే ఇంట్లో స్థానం సంపాదించాను, టెడ్డీ బేర్ నా కళ్ళెదురుగానే ఉంది, దీన్ని తీసుకొని వెంటనే అపూర్వ గారి దగ్గరకు వెళ్ళిపోవాలి అని చెప్పి రత్న మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ రత్నకు ఫోన్ చేసి, రత్న వెళ్ళావా ఆ ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విధంగానే ఆ ఇంట్లో పని మనిషిగా స్థానం సంపాదించానమ్మా, అంతేకాదు మీకు ఒక గుడ్ న్యూస్, ఆ టెడ్డీ బేర్ కూడా నాకు ఇక్కడే కనిపించింది, టెడ్డీ బేర్ నా కళ్ళెదురుగానే ఉందమ్మా ఇప్పుడు అని చెప్పి రత్న అపూర్వకు చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా రత్న అని అపూర్వ అడుగుతూ ఉంటే, మీకు అబద్ధం చెప్తానమ్మా, ఈ ప్రాణం మీదమ్మా అని రత్న చెప్తూ ఉంటుంది. సరే సరే, ఆ టెడ్డీ బేర్ని ఎలాగైనా సరే ఆ ఇంట్లో వాళ్ళు చూడకుండా నా దగ్గరకు తీసుకొనిరా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి రత్న చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూర్ణి వచ్చి, ఏయ్ ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావు, ఇల్లు శుభ్రం చేయమని చెప్పాను కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చేస్తున్నానమ్మా చేస్తున్నాను అని రత్న చెప్తూ ఇల్లుని ఊడుస్తూ ఉంటుంది. అవును, నీకు ఎవరూ లేరన్నావు కదా, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటే, ఫ్రెండ్ అమ్మా, ఫ్రెండు అని రత్న చెప్తూ ఉంటుంది. సరే, త్వరగా అన్ని రూమ్లు శుభ్రం చేసి కిందికి వచ్చేసేయి అని చెప్పి పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి డాన్స్ అకాడమీకి రెడీ అవుతుంది. శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి, నానా డాన్స్ అకాడమీకి వెళ్తున్నాను, నన్ను దీవించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక భూమి కారులో వెళ్తూ గగన్కి ఫోన్ చేసి, బావా డాన్స్ అకాడమీకి వస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. డాన్స్ అకాడమీ నడిపించడానికి నీకు తోడుగా ఉంటా అన్నాను, కానీ నేను రోజు డాన్స్ అకాడమీ దగ్గరకు వస్తానని చెప్పలేదు కదా అని గగన్ అంటూ ఉంటాడు. అది కాదు బావా, ఈరోజు మొదటి రోజు కదా, మన ఇద్దరం డాన్స్ అకాడమీని నడిపిస్తున్నాం కాబట్టి మన ఇద్దరం అక్కడ ఉంటే బాగుంటుంది బావా, ఆ తరువాత నీకు కుదిరినప్పుడు వచ్చి వెళ్తూ ఉండొచ్చు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే వస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి డాన్స్ అకాడమీ దగ్గరకు వెళ్ళేసరికి స్టూడెంట్స్ అంతా కూడా రెడీగా ఉంటారు. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి భూమికి స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు.
గుడ్ మార్నింగ్. అందరూ కూడా భరతనాట్యాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఓ రెడీ మేడం అని చెప్పి పిల్లలంతా చెప్తూ ఉంటారు. సరే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి భూమి స్టేజ్ మీదకు వెళ్ళి భరతనాట్యం స్టార్ట్ చేయబోతూ ఉండగా అప్పుడే గగన్ వస్తాడు. పిల్లలు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి గగన్ దగ్గరకు వెళ్ళి, బావా మీరు ఈ సీట్లో కూర్చోండి, ఎవరైనా అడ్మిషన్ కోసం వస్తే కనుక వాళ్ళకు అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి మీరేం చేస్తారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. జాయిన్ అయిన స్టూడెంట్స్కి డాన్స్ క్లాసెస్ ఉంటాయి కదా బావా, నేర్పిస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే సరే అని చెప్పి గగన్ అంటాడు. కూర్చో బావా కూర్చో అని చెప్పి భూమి గగన్ని సీట్లో కూర్చోబెట్టేసి పిల్లలకు డాన్స్ నేర్పించడం కోసం స్టేజ్ మీదకు వెళ్తుంది. ఇక భూమి సాంగ్ పెట్టి డాన్స్ చేస్తూ ఉంటే గగన్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. పిల్లలు, నేను చెప్పిన స్టెప్పులు కరెక్ట్గా నేర్చుకోండి, కరెక్ట్గా గమనించండి, మీకు చాలా ఈజీగా భరతనాట్యం వస్తుంది. భరతనాట్యం అంత ఈజీ ఏదీ లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే టీచర్ అని చెప్పి పిల్లలంతా కూడా భూమి చెప్పిన విధంగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక గగన్ భూమిని చూసి, భూమి నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, నీ మనసు చాలా మంచిది, కానీ నువ్వు మీ నాన్న విషయం దగ్గరకు వచ్చేసరికి నాకు నచ్చట్లేదు భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు నా దానివి అనుకున్నాను, కానీ మీ నాన్న వల్ల మన ఇద్దరం విడిపోవలసి వస్తుంది భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి కాకుండా ఉండుంటే కనుక నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకునేదాన్ని భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ అలానే భూమి వైపు మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. ఇక భూమి పిల్లలందరికీ కూడా భరతనాట్యం నేర్పిస్తూ ఉంటే అప్పుడే ఉదయ్ వస్తాడు. ఉదయ్ భూమి దగ్గరకు వెళ్ళి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే గగన్ ఉదయ్ని భూమిని చూసి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని భూమి ఉదయ్ని అడుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు ఈ ఉదయ్ కూడా పెళ్ళయ్యే వరకు ఈ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అదేంటి భూమి, నేను భరతనాట్యం నేర్చుకుందామని వచ్చాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. నువ్వు భరతనాట్యం నేర్చుకుంటావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేర్చుకోకూడదా? పిల్లలే నేర్చుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళే నేర్చుకోవాలి, మగవాళ్ళు నేర్చుకోకూడదని ఏమైనా ఉందా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు. అలా ఏం లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఇంకేంటి, నాకు డాన్స్ నేర్పించు అని ఉదయ్ అడుగుతూ ఉంటే, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భూమి అంటూ ఉంటుంది. నేను రికమెండేషన్ లెటర్తో వచ్చాను భూమి, నన్ను నువ్వు వెళ్ళిపోమని చెప్పడానికి వీల్లేదు, మీ నాన్న రికమెండేషన్తోనే వచ్చాను, కావాలంటే ఈ లెటర్ చూడు అని ఉదయ్ అంటూ ఉంటాడు. అయితే ఆ లెటర్ తీసుకెళ్ళి అక్కడ ఎండి సీట్లో కూర్చొని ఉన్నారు చూడు గగన్ బాబా, అతనికి చూపించు, అతనే అడ్మిషన్స్ ఇచ్చేది డాన్స్ క్లాసెస్కి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే భూమి, నా దగ్గర రికమెండేషన్ లెటర్ ఉంది కాబట్టి నన్ను ఎవరూ రిజెక్ట్ చేయడానికి కుదరదు అని ఉదయ్ లెటర్ తీసుకొని గగన్ దగ్గరకు వెళ్ళి, గగన్ బ్రో నేను రికమెండేషన్ లెటర్తో వచ్చాను, భూమి దగ్గర డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి లెటర్ని గగన్కి ఇస్తాడు. ఎవరిది ఈ రికమెండేషన్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు, మా మామగారు శరత్ చంద్ర గారిది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఇక ఉదయ్ భూమి కళ్ళ ముందే గగన్ రికమెండేషన్ లెటర్ని చించి పడేస్తాడు. బ్రో ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు, రికమెండేషన్ లెటర్ని చింపడం ఏంటి అని చెప్పి ఉదయ్ అంటాడు. డాన్స్ నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా రావాలి, ఈ రికమెండేషన్లు పనికిరావు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మా మామగారంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది బ్రో. సరే, ఈ రోజు నుంచి నేను కూడా భూమి దగ్గర డాన్స్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. భూమి చిన్నపిల్లలకు ఆడవాళ్లకు మాత్రమే డాన్స్ క్లాసెస్ నేర్పిస్తుంది, మగవాళ్లకు నేను నేర్పిస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి బ్రో, మీకు కూడా డాన్స్ వచ్చా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు. వచ్చు కాబట్టే కదా చెప్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి, అయితే నువ్వు వెళ్ళి పిల్లలకు డాన్స్ నేర్పించుకో, నాకు గగన్ బ్రో నేర్పిస్తాడు, నేను గగన్ బ్రో దగ్గర డాన్స్ నేర్చుకుంటూ నీకు సైట్ కొట్టుకుంటాను అని ఉదయ్ చెప్తూ ఉంటే, అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడొద్దని చెప్పాను కదా, అలాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్రో, ఇక డాన్స్ క్లాస్ స్టార్ట్ చేద్దామా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు. అయితే ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి గగన్ ఉదయ్కి చెప్తూ ఉంటే ఉదయ్ సరే అని చెప్పి గగన్ చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. ఇక పిల్లలకు డాన్స్ నేర్పించడం పూర్తి చేసుకొని భూమి ఉదయ్ దగ్గరకు వచ్చి, ఉదయ్ ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గగన్ బ్రో డాన్స్ నేర్చుకోవాలంటే ముందు ఇలా చేయాలని చెప్పాడు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు.
ఆయన డాన్స్ నేర్పించడం అంటే ఇలానే ఉంటుంది. ఇది శీర్షాసనం. ఇది యోగాలో ఒక ఆసనం. ఇది కూడా నీకు తెలీదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. తెలియదు భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ నవ్వుకుంటూ భూమి ఉదయ్ల దగ్గరకు వస్తాడు. బ్రో, ఇది యోగా అంట కదా, నువ్వు డాన్స్ అని నాతో ఆడుకుంటున్నావా? నాలాంటి బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళతో ఆడుకుంటే మీ అమ్మ శారదకు పట్టిన గతే నీకు కూడా మా మామయ్య శరత్చంద్ర గారు పట్టిస్తారు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఉదయ్ మాట్లాడకు అని చెప్పి భూమి సైగ చేస్తూ ఉంటుంది. ఇక ఉదయ్ టెన్షన్ పడుతూ ఉంటే మా అమ్మకు ఆ శరత్చంద్ర ఏ గతి పట్టించాడు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అదే బావా, ఆ అపూర్వ గుండు కొట్టించాలని చూసింది కదా, అదే ఉదయ్ అంటున్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎవరికి అబద్ధం చెప్పాలని చూస్తున్నారు, నిజం చెప్పండి అని చెప్పి గగన్ కోపంగా ఉదయ్ గొంతు పట్టుకొని పైకి లేపుతాడు. వద్దు బావా, ఉదయ్ని వదిలిపెట్టు, నేను చెప్తాను అని చెప్పి భూమి శారదను విధవను చేయటం ఇదంతా కూడా గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కోపంగా రే శరత్చంద్ర, ఒసే అపూర్వ అని చెప్పి కోపంగా శరత్చంద్ర అపూర్వ ఇంటికి బయలుదేరతాడు. ఇక భూమి వద్దు బావా వద్దు అని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా భూమి మాటను వినిపించుకోకుండా గగన్ అపూర్వ ఇంటికి కత్తి తీసుకొని వెళ్తాడు. ఇక భూమి కూడా ఏంటి ఉదయ్ నువ్వు చేసింది అని చెప్పి గగన్ వెనకే ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ కోపంగా అపూర్వ ఇంట్లోకి వెళ్తూ ఉంటే బావా వాడు వస్తున్నాడు చూడు అని చెప్పి శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది. రేయ్ ఆగరా, ఎక్కడికి సరాసరి వస్తున్నావు, సిగ్గులేదా నీకు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక గగన్ కత్తి తీసుకొని అపూర్వ గొంతుపై పెట్టి ఒసే అపూర్వ, ఎంత ధైర్యమే నీకు, మా అమ్మకు అవమానం చేస్తావా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ గొంతు మీద కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. రేయ్ నీ దగ్గర కత్తి ఉంటే నేను గన్ను తీసుకొస్తాన్రా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటే